హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మీరు హ్యాపీ న్యూ ఇయర్ని స్వీట్ అండ్ హెల్తీగా స్టార్ట్ చేయాలని కోరుకుంటూ హెల్తీ రెసిపీతో వచ్చేసాను నేను. అదే డ్రై ఫ్రూట్స్ లడ్డు. ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూని క్విక్గా టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాము. ఫస్ట్ దానికి కావాల్సిన పదార్థాలు నేను ఇక్కడ సీడ్లెస్ డేట్స్ తీసుకున్నానండి, ఒక 150 గ్రామ్స్. మీరు కావాలంటే సీడ్స్ కూడా తీసుకొని పిక్కలు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లా చేసుకొని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏముంటే అవన్నీ తీసుకోవచ్చు. నేను ఇక్కడ కాజు, ఆల్మండ్, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, కిస్మిస్ తీసుకున్నాను. మీకు ఇంకా కావాలంటే పిస్తా, అంజీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకొని ఒక ప్యాన్ లోని మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవన్నీ చక్కగా నేతిలో ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ నేను కాజు, ఆల్మండ్ ఫ్రై చేశాను. అవి కొంచెం బ్రౌన్ షేడ్ రాగానే మిగిలిన డ్రై ఫ్రూట్స్ అన్ని చేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలండి. కిస్మిస్ ఎప్పుడైనా సరే ఒక 2 నిమిషాల్లో దింపుకుంటూ అన్నప్పుడు యాడ్ చేసుకోవాలి. చిన్న పొంగు వస్తుంది కదా, అప్పుడు తీసేయాలి, లేకపోతే మాడిపోతాయి. అలా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ తీసుకున్న డేట్స్ని పేస్ట్ చేసుకొని ఒక 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకొని బాగా పేస్ట్ని కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ ఆగి మనం ఫ్రై చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా అందులో యాడ్ చేసి డ్రై ఫ్రూట్స్ డేట్స్ పేస్ట్ ఫుల్ గా కలిసినంత వరకు ఒక 5 మినిట్స్ సిమ్ లో కలపాలి. తర్వాత ఒక 15 మినిట్స్ రెస్ట్ ఉంచి గోరువెచ్చగా ఉన్నప్పుడు మంచిగా ఉండలు చేసుకోవాలి. ఇప్పుడు మీకు నెయ్యి అవి యాడ్ చేసిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ నెయ్యి వేసాం కాబట్టి డేట్స్ పేస్ట్ కరెక్ట్ గా సరిపోతే చక్కగా రౌండ్ గా ఉండలు వచ్చేస్తాయి. చూసారు కదా, డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ అయిపోయింది. ఎంతో స్వీట్ అండ్ హెల్తీ టేస్టీ రెసిపీ డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇంట్లోనే ఈజీగా హైజీన్గా చేసుకోవచ్చు. మీకు ఇలాంటి రెసిపీస్ మరిన్ని కావాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేసి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఇయర్ అంతా బాగుండాలి. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో మంచి మంచి వెరైటీ రెసిపీస్తో కలుద్దాము. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.